నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తి టీవీ ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుండి దీక్షితులు పంపించారు. లక్షవత్తుల నోము విధి విధానం ఏంటి, ఎవరు చేసుకోవాలి అని అడుగుతున్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. లక్షవర్తుల నోము వైధవ్యం రాకుండా చేసే గొప్ప నోము అది. పూర్వం ఒక ఆవిడకి, ఒక వేశ్యకి తన కళ్ళ ముందే చిన్న వయస్సులో భర్తని కోల్పోయి ఏడుస్తున్న ఒక విధవను చూడగానే జాలి కలిగింది గోదావరి తీరంలో. అందువల్ల ఒక ఋషీశ్వరుణ్ణి అడిగింది. ఆయన చెప్పాడు, ఇందులోంచి బయటపడడానికి ఏర్పాటు చేయబడిన గొప్ప నోము లక్షవర్తుల నోము. అంటే లక్షవర్తుల నోము వైధవ్యం దూరం చేస్తుంది, లేదా భర్తకి దూరంగా ఉండకుండా వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చేస్తుంది. దీనికి ఏమిటంటే, ఈ ఒత్తులు చాలా కష్టపడి తయారు చేయాలి. నియమం ప్రకారం భగవన్నామం అనుకుంటూ తాను, తనతో పాటు ఎవరైనా మంచి స్నేహితురాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ కూర్చుకొని ఒత్తులు సొంతంగా తయారు చేసుకుని వీటిని 100, 1000 చొప్పున కట్టలు కట్టి నేతిలో బాగా నానబెట్టి ఎప్పుడైనా పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట చేయాలి. ఉపవాసం అంటే ఏదో కాస్త పిండి లాంటివి తిని, క్షేత్రాలలో కాశీ, ఉజ్జయిని వంటి వాటి చోట ఈ వైధవ్య నివృత్తి కోసం చెప్పబడిన కథ చెప్పుకొని, ఇది అయ్యాక గురువులకి, తర్వాత ముత్తైదువులకి వీళ్ళందరికీ ప్రసాదం ఇచ్చుకుని ఒత్తులు వెలిగిస్తారు. ఆ వ్రతం చేసిన రోజు మాత్రం రాత్రంతా మెలకుగా ఉండాలి. అది దాని కఠోర నియమం. పెద్ద నియమాలు ఎక్కువ ఉండవు, కానీ దీనికి వ్రతము చేసిన రోజున, ఏ పూర్ణిమ నాడో వ్రతం చేసామనుకుందాం, ఆ రోజు రాత్రంతా మెలకుగా ఉండాలి. అందుకే తెల్లవారులు మెలకుగా ఉండడానికి పురాణ ప్రవచనాలు, కథలు, భజనలు, సంకీర్తనలు ఇవన్నీ పెట్టుకుంటారు. అలా ఒక్కరోజు జాగరణ కూడా చేస్తే అటువంటి వాళ్ళకి భార్యాభర్తలిద్దరూ హాయిగా కలిసి సుఖశాంతులతో ఉంటారు. వైధవ్యం ఉండదు ఆడవాళ్ళకి. ఈ బహిష్టుకి సంబంధించిన అన్ని దోషాలు పోతాయి. మొత్తం మీద ఇహం పరం రెండు లభిస్తాయి. ఇది లక్షవర్తుల నోము యొక్క విశిష్టత, దాని సాధారణ నియమాలు. కాకపోతే ఒత్తులు కొనకుండా సొంతంగా మాత్రం తయారు చేసుకోవాలి. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. గుంతకల్లి నుండి శేఖర్ పంపించారు. ఇంట్లో ఉన్న పాత బావిని పూడ్చితే దోషమా అని అడుగుతున్నారు. పూడిస్తే ఏం దోషం కాదు. ఎందుకంటే బావులు కుళ్ళిపోయి అందులో నీళ్లు వాడకానికి పనికిరాక దుర్వాసన వచ్చి రకరకాల వాయువులు అందులోంచి బయటకు వచ్చి ఇంటిని, చుట్టుపక్కల వాళ్ళని పాడు చేస్తున్నప్పుడు అటువంటి వాటిని పూడ్చడం దోషమే ఉంది, ఏమీ లేదు. అందులో వాళ్ళు ఎక్కువ చోట్ల సబ్మెర్సిబుల్ బోర్స్ వేసేస్తున్నారు కనుక ఈ పాత బావులు వాటికి కొంచెం ఇబ్బంది కూడా. కాకపోతే వీటిని పూడ్చడానికి కొన్ని విధి నియమాలు ఉన్నాయి. ఆదివారము, శుక్రవారము, మంగళవారము ఈ 3 రోజులు పొరపాటును కూడా పాత బావుల్ని పూడ్చడానికి ప్రారంభం చేయకూడదు. ఇంకా తక్కిన రోజులు ఏమిటనమాట, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం. ఈ 4 రోజుల్లో ఏది మనకి నక్షత్ర బలం కుదురుతుందో, తారాబలం లేదా మంచి తిథో చూసుకుని ఆ రోజున పొద్దున్నే ఆ బావి దగ్గరకు వచ్చి ఓ కొబ్బరికాయ కొట్టి యథాశక్తిగా గణపతి పూజ చేసి లేదా గంగా పూజ చేసి, అలా పూజ అనంతరం ఈ పాతబడిపోయిన లేక పాడుబడిపోయిన బావిని పూడ్చడం మొదలు పెట్టాలి. అలా పూర్తిగా దాన్ని నేలమట్టం చేసేసి నేల వచ్చేంత వరకు కూడా మట్టితో పూడ్చేయటం మంచిదన్నమాట. పూజ చెయ్యకుండా బావిని పూడ్చినా లేక బావిని పూడ్చడం అనే కార్యక్రమం ఆదివారము, శుక్రవారము, మంగళవారం ఈ 3 రోజుల్లో ప్రారంభించిన తక్కిన 4 రోజుల్లో మంచి తిథిని చూసుకుని పూడ్చండి. పూజ చెయ్యండి. ముందుగా గంగా పూజ, విఘ్నేశ్వర పూజ ఆ బావిని పూడ్చే ముందు. ఆ తర్వాత ఆ వరలు పూర్తిగా తీసేసి పూడ్చడం మొదలుపెట్టాక అక్కడున్న నేలతో సమానం అయ్యేలా మాత్రం చూడండి. ఎగుడు దిగుడు లేకుండా ఆ ప్రాంగణాన్ని చూసుకుంటే చాలు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.